అందరికీ నమస్కారం అండి. నా పేరు మహేషు. నేను నెల్లూరు జిల్లా కావలి ఫైర్ స్టేషన్‌లో ఫైర్‌మెన్‌గా వర్క్ చేస్తా ఉన్నాను. మన డిపార్ట్‌మెంట్ కోర్ ప్రిన్సిపల్ డ్యూటీ ఫైర్ ఫైటింగ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్. మన డిపార్ట్‌మెంట్‌లో డీజీ ఆఫీస్ నుంచి ఫైర్ స్టేషన్‌ల వాళ్ళ వరకు ఫైర్ కాల్స్‌ని, రెస్క్యూ డేటాని డైలీ, మంత్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ ఎప్పుడైనా అత్యవసరమైనప్పుడు ప్రతిసారి మన డిపార్ట్‌మెంట్‌లో ఉన్న ఫైర్ కాల్స్ అండ్ రెస్క్యూ కాల్స్‌ని తరచూ మానిటర్ చేస్తూ ఉంటాము. ఈ ఫైర్ కాల్స్ అండ్ రెస్క్యూ కాల్స్‌కి సంబంధించి మన డిపార్ట్‌మెంట్‌కి ఒక ఆన్‌లైన్ డేటాబేసు మరియు ఈ ఆన్‌లైన్ డేటాబేస్‌కి కనెక్టెడ్‌గా ఒక డైనమిక్ రెస్పాన్స్ ఫైర్ కాల్ డాష్‌బోర్డ్ ఉంటే బాగుంటుందనేది ఒక మంచి ఆలోచన. దానికోసం నేను ఒక డైనమిక్ డాష్‌బోర్డ్‌ని ఒకటి ప్రిపేర్ చేశాను. డిజైన్ చేశాను. దానికి సంబంధించి అది ఎలా వర్క్ చేస్తుంది? దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి? అది ఎలా పనిచేస్తుందనేది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. ఇప్పుడు మనం చూస్తుంది ఆన్‌లైన్ ఫైర్ అండ్ రెస్క్యూ కాల్స్ డాష్‌బోర్డ్. ఈ డాష్‌బోర్డ్‌లో మనం డేటా ఫిల్టర్స్‌ని, డేటా కంట్రోల్స్‌ని మనం దీనిలో యాడ్ చేయడం జరిగింది. ఈ డేటా కంట్రోల్స్, డేటా ఫిల్టర్స్ ఎలా పనిచేస్తాయంటే, మనం ఏదైనా ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్స్ ఉంటాయి కదా! వెబ్‌సైట్స్ అండ్ యాప్స్ ఉంటాయి కదా! అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో. దీంట్లో మనకు కావాల్సిన ప్రొడక్ట్‌ని ఎలా సెర్చ్ చేసి మనకు ఎలా కావాలనుకుంటే, ఏ ప్రొడక్ట్ కావాలనుకుంటే ఏది ప్రైస్ ఎక్కువ, తక్కువ అని చూసుకొని మనం ఆ ప్రొడక్ట్‌ని ఎలా సెర్చ్ చేస్తామో, అలాగే మన ఫైర్ కాల్సిన డేటా కూడా ఈ డేటా కంట్రోల్స్‌ని బేస్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా డేటాని దీంట్లో ఫెచ్ చేసి మన డాష్‌బోర్డ్‌లో చూపించే విధంగా ఈ డేటా కంట్రోల్స్, ఫిల్టర్స్ ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాల్సిన ఫైర్ కాల్ డేటాని రీజియన్ వైజు, జోన్ వైజు, డిస్ట్రిక్ట్ వైజు, ఫైర్ స్టేషన్ వైజు అప్ టు మండల్స్ అండ్ విలేజ్ వైజ్ వరకు కూడా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు ఈ ఫైర్ కాల్ డాష్‌బోర్డ్‌లో మన ఫైర్ కాల్ డేటా అనేది వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచంలో కానీ ఏ ఇతర రాష్ట్రాల్లో కానీ అనుకోకుండా ఎక్కడైనా సరే ఒక ఫైర్ యాక్షన్ కానీ జరిగితే ఒక సపోజ్ హాస్పిటల్లో కానీ లేదా స్కూల్స్లో కానీ ఏదైనా ప్రిమిసెస్లో కానీ ఫైర్ యాక్షన్ జరిగితే మనం అప్పుడు ఈ హాస్పిటల్లో ఎన్ని ఫైర్లు జరిగాయి, ఎప్పుడెప్పుడు జరిగాయి, ఎందుకు జరిగాయి అనే అంశాల గురించి మనం డేటా మానిటర్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనకి టైప్ ఆఫ్ ప్రిన్సెస్ అనే డేటా ఫిల్టర్ ఉంది కాబట్టి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం డేటా ఫిల్టర్ చేసుకుని డేటాని మన డాష్బోర్డ్లో డిస్ప్లే అవుతుంది. అలాగే కాజ్ ఆఫ్ ఫైర్ ఎక్కువ మనకు సమ్మర్లో ఒక రీజన్ బేస్ చేసుకొని మనకు ఫైర్ యాక్షన్ జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత మనకు ఎలక్ట్రికల్ ఆర్జిన్ వల్ల కాజ్ ఆఫ్ ఫైర్లు జరుగుతూ ఉంటాయి. ఇలాగా ఏ కాజ్ ఆఫ్ ఫైర్ వల్ల ఎక్కువ ఫైర్స్ జరుగుతున్నాయి, ఏ సీజన్లో జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి అనే డేటాబేస్ కూడా మనం సింగిల్ షాట్లో జస్ట్ ఒక క్లిక్లో మనం డేటాబేస్ అంతా చూసుకోవచ్చు. అలాగే మనకు డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫైర్ స్టేషన్ అంటే మనకు ఎన్ని కాల్స్ని అంటే సపోజ్ ఒక ఫైర్ స్టేషన్ నుండి ఫైర్ స్పాట్కి ఎంత దూరంలో మనం ఎన్ని ఫైర్ కాల్స్ అటెండ్ అయ్యాం. అంటే 5 కిలోమీటర్ల లోపల ఉన్న ఫైర్ కాల్స్ ఎన్ని ఉన్నాయి, 8 కిలోమీటర్ల లోపల ఫైర్ కాల్స్ ఎన్ని ఉన్నాయి, 50 కిలోమీటర్ల లోపల జర్నీ చేసి అటెండ్ అయిన ఫైర్ అండ్ రెస్క్యూ కాల్స్ కూడా ఉంటాయి. దాన్ని కూడా మనం ఇక్కడ డేటా కంట్రోల్ ఫిల్టర్ పెట్టుకొని మనం హ్యాపీగా దానిలో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దానిలో ఈజీగా తీసుకోవచ్చు. అలాగే టైం స్పెంట్ ఎట్ ఫైర్ స్పాట్ మనం ఒక ఫైర్ కాల్కి లేదా రెస్క్యూ కాల్కి అటెండ్ అయినప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క రెస్క్యూ కాల్ 1 అవర్ 2 అవర్స్ అయిపోతుంది. ఒక్కొక్క రెస్క్యూ కాల్ మనం స్టాండ్ బైగా 1 డే 2 డేస్ కూడా లేదా మనం ఒక 1 అవర్ 2 డేస్ కూడా అక్కడ వర్క్ చేయాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో మనకు ఫైర్ డేటా అనేది మనం అక్కడ తీసుకోవచ్చు. టైం స్పెంట్ ఎట్ ఫైర్ అండ్ రెస్క్యూ కాల్ ఒక్కొక్కసారి మనం 1 అవర్ 2 అవర్స్లో ఫైర్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కంప్లీట్ చేసుకుని ఫైర్ స్టేషన్కి వచ్చేస్తుంటాం. ఒక్కొక్కసారి 5 నుంచి 6 గంటలు కూడా మనం ఫైర్ స్పాట్లో ఉండాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో స్టాండ్ బైగా 1 లేదా 2 రోజులు ఫైర్ స్పాట్లోనే ఉన్న సందర్భాలు కూడా మనకు చాలా సందర్భాలు ఉన్నాయి. అలాగా ఈ ఫైట్ స్పాట్ అనే టైం ఎట్ ఫైట్ స్పాట్ అనే డేటా ఫిల్టర్ కంట్రోల్ను ఉపయోగించి మనకు కావాల్సిన డేటాని డాష్బోర్డ్లో డిస్ప్లే చేస్తుంది. అలాగే కస్టమైజ్డ్ డేట్ ఇక్కడ మనం కస్టమైజ్డ్ డేట్ అనే డేటా ఫిల్టర్ని మనం యాడ్ చేయడం జరిగింది. ఈ డేటా ఫిల్టర్ ఏం చేస్తుంది అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ వైజ్ కానీ లేదా అకాడమిక్ ఇయర్ వైజ్ కానీ మనకు కావాల్సిన డేటాని ఇస్తుంది. అలా కాకుండా ఒక కస్టమైజ్డ్ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇండిపెండెన్స్ డే నుంచి నెక్స్ట్ ఇండిపెండెన్స్ డే వరకు లేదా గత ఇండిపెండెన్స్ డే నుంచి ఇండిపెండెన్స్ డే వరకు ఎన్ని ఫైర్ కాల్స్ ఎంత డేటా జరిగింది అనుకుంటే మనం ప్రజెంట్ చేసేదానికి డాష్బోర్డ్ ఉపయోగపడుతుంది. అలాగే ఫైర్ అండ్ రెస్క్యూ కాల్స్ని జస్ట్ 1 క్లిక్తో మనం ఈజీగా మానిటర్ చేసుకోవడానికి ఈ డాష్బోర్డు చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అయితే ఇవి మనం ఆప్షన్ బై ఆప్షన్ క్లిక్ చేసి ఎలా వర్క్ చేస్తున్నాయో లేదనేది ఒకసారి మనం టెస్ట్ చేద్దాం. మన డాష్బోర్డ్లో మొత్తం 7 పేజెస్ ఉంటాయి. ఈ 7 పేజెస్లో ఏమేమి ఉంటాయి, ఏ డేటా అనేది మనం డాష్బోర్డ్ అనేది డిస్ప్లే చేస్తాం అనేది 1 బై 1 చూద్దాము. ఫస్ట్ ఇది ఫైర్ కాల్ డాష్బోర్డ్ సింపుల్ డేటా. దీంట్లో
దీనిలో మనకు ఈ పేజీలో మనకు ఫైర్ కాల్ స్టాటిస్టిక్స్, అంటే దీంట్లో నెంబర్ ఆఫ్ ఫైర్ కాల్స్, ప్రాపర్టీ, లైవ్ లాస్, లైవ్ సేవ్, తర్వాత యానిమల్ సేవ్, యానిమల్ లాస్ అనేది డ్యూరింగ్ ద ఫైర్ కాల్స్ ఎలా ఉంటుంది, డ్యూరింగ్ ద రెస్క్యూ కాల్స్ ఎలా ఉంటుంది, ఈ డేటాబేస్ వస్తుంది. ఇది ఎవ్రీ మంత్లీ రిపోర్ట్లో మనం చూస్తున్న ఎవ్రీ మంత్లీ రిపోర్ట్లో మనం యూస్ చేసే 3 టేబుల్స్. ఇన్ అడిషన్ టుగా మన లాస్ట్లో ఏం చేసామంటే ఈ ఈ డెమో ఈ లాస్ట్లో ఈ గ్రాఫ్ ఒకటి యూస్ చేసాము. ఈ గ్రాఫ్ ఏం తెలుస్తుందంటే మనకు స్మాల్, మీడియము, మేజర్ కాల్స్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ వైజ్ లేదా మనం అనుకున్న కస్టమైజ్డ్ డేట్ వైజ్ అవి ఎలా పెరుగుతున్నాయి, ఎలా తగ్గుతున్నాయి అనే ఒక మానిటైజ్ చేసేదానికి ఈ గ్రాఫ్ అనేది చూడంగానే ఒక ఫీల్డ్ లుక్, కాంప్రహెన్సివ్ లుక్ అనేది మనకు ఈ గ్రాఫ్ ద్వారా వస్తుంది. ఇప్పుడు ఒకసారి మన ఎగ్జాంపుల్, ఇక్కడ రీజన్ అనేది నేను ఇక్కడ మనకు ఇచ్చిన డేటాబేస్, అంటే ఇది ఒక డెమో పర్పస్ యూజ్ చేసేదానికి నేను ఏం చేశానంటే నాకు తెలిసిన ఒక డమ్మీ డేటా, అంటే దీంట్లో రేషనేషన్ అనేది డేటాలో రేషనేషన్ ఉండదు, కానీ ఆ డేటా వర్క్ అవుతుందా లేదా, క్యాలిక్యులేషన్స్ వర్క్ అవుతుందా లేదా అని కోసం నేను ఒక డమ్మీ డేటా యూజ్ చేసి దీన్ని వర్క్ చేయడం జరిగింది. అందుకని ఇది ఇది ఒక శాంపిల్ డేటాగానే పరిగణించి దీన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నార్త్ జోన్, సౌత్ జోన్ ఉన్నాయి. ఇప్పుడున్న డేటా మొత్తం అంతా డిస్ప్లే అవుతుంది. అలా కాదు, నాకు స్పెసిఫిక్గా నార్త్ జోన్ మాత్రమే కావాలనుకుంటే మన నార్త్ జోన్ వరకే సెలెక్ట్ చేస్తే ఈ డేటాలో ఉన్న మొత్తం పేజెస్ నార్త్ జోన్కి ఏది రిలేటెడ్ డేటా ఉంటుందో ఆ రిలేటెడ్ డేటాతో ఫిల్ అయిపోయి మనకి డాష్ బోర్డ్ డిస్ప్లే చేస్తుంది. అలా కాదు మనకు నార్త్ జోన్లో మనకు జోన్ 1, జోన్ 2 ఉంది. జోన్ 1, జోన్ 2గా మనం ఇలా డిఫైన్ చేసుకోవచ్చు, లేదా జోన్ 2 వరకే కావాలన్నా డిఫైన్ చేసుకోవచ్చు, ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇలా డాష్ బోర్డ్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం నేను మొత్తం అన్ని స్టేట్ మొత్తం కావాలనుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది. మనకు ఏ డిస్టిక్, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మనకు నెల్లూరు జిల్లా వరకు డేటా కావాలనుకుంటే నెల్లూరు జిల్లా వరకు వస్తుంది. డేటా అనేది డైనమిక్గా డాష్బోర్డ్లో ఎప్పటికెప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా మనకు 5 స్టేషన్ ప్రపోజల్స్ పెట్టేటప్పుడు ఒక 5 స్టేషన్లో ఉన్న మండలాలు ఇంకొక 5 స్టేషన్లో ఉన్న మండలాన్ని క్లబ్ చేసి ఈ కొత్తగా పెట్టబోయే 5 స్టేషన్లో గత 5 ఇయర్స్లో ఎన్ని ఫైర్ కాల్స్ జరిగాయని డేటా తీసుకోవాల్సి వస్తుంది. అది గ్రౌండ్ లెవెల్లో, డిస్టిక్ లెవెల్లో, 5 స్టేషన్ లెవెల్లో ఎంత డేటా కన్సంప్షన్, తర్వాత ఎంత టైం స్పెండ్ అవుతుందంటే హ్యూజ్ టైం అనేది స్పెండ్ అవుతా ఉంది. అలా కాకుండా మనం ఈ డేటాబేస్ అనేది కానీ మనం మెయింటైన్ చేయగలిగితే, సపోజ్ ఒక మండల్లో ఇప్పుడు అచ్చంపేట అనే మండలంలో ఎన్ని ఫైర్స్ జరిగాయి, దాని ప్రాపర్టీస్ ఏంది, ఫైర్ కాల్ డాష్ బోర్డ్ అనేది ఆటోమేటిక్గా మండల వైజ్ కూడా వస్తుంది. సపోజ్ అలా కాకుండా నాకు బుచ్చిరెడ్డిపాలెం అనే 5 స్టేషన్ పెట్టాలనుకుంటే అక్కడ 5 స్టేషన్ ఆ మండలంలో ఎన్ని ఫైర్స్ వస్తున్నాయని ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఫిల్టర్స్ మనం యూస్ చేసుకోవచ్చు. కొన్ని విలేజెస్ ఉంటాయి. కొన్ని విలేజెస్ ఎలా ఉంటాయంటే కొన్ని విలేజెస్లో రెగ్యులర్గా ఇంటర్నల్ రైవలరీస్ ఉంటాయి. ఊరికే మనకి అంటే ఒకరు తగలబెట్టుకోవడం వల్ల జరుగుతూ ఉంటాయి. ఎలాంటి విలేజెస్లో అలాంటి జరుగుతున్నాయి అనుకుంటే మనం విలేజ్ సెలెక్ట్ చేసుకొని కాజ్ ఆఫ్ ఫైర్ని కానీ మనం సెలెక్ట్ చేసుకోగలిగితే ఆ విలేజెస్లో మనకి ఎక్కువ జరుగుతున్నాయని కూడా అడగచ్చు. ఒక్కొక్కసారి మనకి ఎస్పీ గారు ఒకసారి ఒక లెటర్లో మనకు కోరడం జరిగింది. ఏ విలేజెస్లో, ఏ మండల్స్లో మనకు కేర్లెస్ స్మోకింగ్, తర్వాత ఆర్సన్ వల్ల జరుగుతుందని అడిగారు. కానీ మనకున్న డేటా రా డేటా, అంటే ఒక పేపర్ రూపంలో ఉండే డేటాలో మనం అలాంటి డేటాని ఇవ్వలేకపోయాం. కానీ ఆ ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ డేటా ఫీచర్ అనేది మనం యూస్ చేసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా ఎక్కడైనా సరే అనుకోకుండా ఎక్కడైనా ఒక హాస్పిటల్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు కలకత్తాలో ఒక హాస్పిటల్లో ఫైర్ యాక్షన్ జరిగినప్పుడు మనం రాష్ట్రం మొత్తం మీద ఫైర్ యాక్షన్స్, హాస్పిటల్ ఎన్ని ఫైర్ యాక్షన్ జరిగాయి అనేది మనం డేటా తీసుకోవాల్సి వచ్చింది. అదే ఇప్పుడు సింగిల్ క్లిక్లో మనకు కావాల్సిన విధంగా డేటా సెలెక్ట్ చేసుకొని ఓన్లీ హాస్పిటల్స్ అని క్లిక్ చేస్తే హాస్పిటల్స్లో మాత్రమే జరిగిన డాష్ బోర్డ్ అనేది ఆటోమేటిక్గా మనకు ఈ 3 టేబుల్స్లోను, గ్రాఫ్లోను ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది మన కాజ్ ఆఫ్ ఫైర్ యూస్ చేసుకోవడం వలన ఈ ఫిల్టర్స్ని ఎలా యూస్ చేసుకోవాలి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. మన ఫైట్ స్పాట్ అనేది ఇక్కడ మనకు రఫ్ డేటా, అంటే వర్కింగ్ డెమో డేటా ఇవ్వడం వల్ల మనకు ఇక్కడ ఇది వర్క్ చేయట్లేదు. ఈ విధంగా ఎలా అంటే మనకు డిస్టెన్స్, మనకు ఆన్లైన్ వెబ్సైట్స్లో బాగా సోఫిస్టికేటెడ్ ఇంటర్నేషనల్ మనం యూస్ చేసే వెబ్సైట్స్లో, అంటే ఆన్లైన్ ఈ కామర్స్లో యూస్ చేసే వెబ్సైట్స్లో ఉన్న ఫీచర్స్ మనం దీన్ని ఇన్కార్పొరేట్ చేసాము. టైం స్పాట్ కూడా ఎంత టైం స్పెండ్ చేసాం అనేది మనం ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటూ ఇలా రోల్ చేసుకుంటూ ఉంటే మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఇలాగే ఒక ఎగ్జాంపుల్, మనం ప్రతిరోజు స్టేషన్ లెవెల్ నుంచి
డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి కంట్రోల్ రూమ్కి మనం డేటా అనేది మనం ప్రతిరోజు ఎన్ని కాల్స్ జరిగాయి అనేది చూసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఈ ఈ ఫీల్డ్స్ అనేది మనకు డాష్బోర్డ్లో బ్యాక్ ఎండ్లో మనం ఎలా ఎంటర్ చేయాల్సి వస్తుంది, చాలా సింపుల్గా ఉంటుంది. అది ఎలా 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 ఎంటర్ చేయాలనేది నేను నెక్స్ట్ మినిట్లో చూపిస్తాను. అలా మనం ఎంటర్ చేసుకోగలిగితే హెచ్ఓడి లెవెల్లో కానీ, రీజన్ లెవెల్లో కానీ, జోన్ లెవెల్లో కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ డేటా అనేది వన్స్ ఆల్ ఒకసారి ఇచ్చేసారంటే ఈ విధంగా స్టాటిస్టిక్స్ డాష్బోర్డ్లో వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే డేటా రిడెండెన్సీ కానీ, డేటాని మళ్ళీ మళ్ళీ అడగడం కానీ, ఇలాంటి వ్యయ ప్రయాసాలు అనేది మనకు అడ్మినిస్ట్రేషన్ తగ్గుతుందనే ప్రయత్నంతో చేసిన ఈ డాష్బోర్డ్ ఇది మన డాష్బోర్డ్లో సెకండ్ పేజ్ అంతా, ఫస్ట్ పేజ్ అంతా మనం ట్యాబులర్ ఫార్మాట్లో డేటా అనేది ఎలా డిస్ప్లే అవుతుందో చూసాము. సెకండ్ పేజ్ అంతా ఏంటంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. అంటే గ్రాఫ్స్ అండ్ చార్ట్స్తో మన ఫైర్ కాల్ డాష్బోర్డ్ని ఎలా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అనేది దీంట్లో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఫస్ట్ పేజ్లో ఎలా అయితే డేటా కంట్రోల్స్, డేటా ఫిల్టర్స్ ఉంటాయో దీంట్లో కూడా అన్ని రీజియన్స్ నుంచి మండల్, విలేజ్ వరకు, టైప్ ఆఫ్ ప్రిన్సెస్, కాజ్ ఆఫ్ ఫైర్ వరకు, డేట్ ఆఫ్ కస్టమైజ్డ్ డేట్ వరకు కూడా అన్ని ఫిల్టర్స్ కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాము. డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్స్కి కానీ, మినిస్టర్స్కి కానీ, గవర్నమెంట్ అఫీషియల్స్కి కానీ, పిఆర్సీ లేదా ఫైనాన్స్ కమిటీలకి, కమిషన్స్కి మన ఫైర్ సర్వీస్లో మనం చేస్తున్న కష్టాన్ని కానీ లేదా మన ప్రిన్సిపల్ డ్యూటీని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆ ఓల్డ్ లెగసీలో బ్లాక్ అండ్ వైట్ టేబులర్ ఫార్మాట్లో కాకుండా ఇలా గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తే మన డిపార్ట్మెంట్ మీద, మనం చేసే వర్క్ మీద మంచి ఇంప్రెషన్ వస్తుందని నా వ్యక్తిగత అభిప్రాయం. అలా రావాలనే ప్రయత్నంతో, అలా వచ్చేదానికి ఎంతో కొంత సాయం చేయాలనే ప్రయత్నంతో ఈ డాష్బోర్డ్ క్రియేట్ చేయడం జరిగింది. ఒకసారి దీంట్లో లైవ్లో మనకు ఈ డాష్బోర్డ్ అనేది ఎలాగా మన ఫిల్టర్స్ యూజ్ చేసుకుంటే జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు సౌత్ జోన్ వరకే మనకు డేటా కావాలని ఫిల్టర్ కానీ సెలెక్ట్ చేస్తే మనకు ఇచ్చిన ఈ డెమో డేటా ప్రకారం సౌత్ జోన్లో పర్టికులర్ మనం ఇచ్చిన డేట్ రేంజ్ ఎలాగైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. దాంట్లో ఎన్ని సీరియస్ ఫైర్ కాల్స్ జరిగాయి, ఎన్ని మీడియం జరిగాయి, ఎన్ని రెస్క్యూ జరిగాయి అని వస్తుంది. వీటికి మనం సెలెక్ట్ చేసిన ఈ కస్టమైజ్డ్ ఇంటర్సెక్ట్ డేటా వాల్యూస్లో ఎంత డ్యామేజ్ జరిగింది, ఎంత ప్రాపర్టీ సేవ్ అయింది, కాజ్ ఆఫ్ ఫైర్ ఎంత, మనకు లైవ్ లాస్ రెస్క్యూలో ఎంత, ఫైర్లో ఎంత ఈజీగా తెలుస్తుంది. కాజ్ ఆఫ్ ఫైర్లు కూడా మనకు బేస్డ్ ఆన్ కాజ్ ఆఫ్ ఫైర్ ప్రకారం ఎంత పర్సెంటేజ్ ఏవి ఎక్కువ వస్తున్నాయి అనేది మనకి ఈజీగా దీంట్లో రిప్రజెంట్ చేసడానికి ఈజీగా ఉంటుంది. 22% అంటే ఇది ఆర్ట్స్ అండ్ 22% జరుగుతుంది అనేది. ఇదంతా జస్ట్ డెమో డేటా. అలాగే టైప్ ఆఫ్ ప్రిన్సెస్ కూడా ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, అంటే ఫామ్ ల్యాండ్స్లో జరుగుతున్నాయా, లేకపోతే హాస్పిటల్ జరుగుతున్నాయా, స్కూల్లో జరుగుతున్నాయా అనేది మనం ఒక అసెస్మెంట్ వచ్చేదానికి కూడా మనకి ఇది చూడంగానే ఎట్ సింగిల్ గ్లాన్స్ చూడంగానే మనకు ఈజీగా తెలుసుకునేదానికి ఈ సెకండ్ పేజ్ డేటాబేస్ అని గ్రాఫ్స్ అండ్ చార్ట్స్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు థర్డ్ పేజ్ గురించి చూద్దాం. ఈ థర్డ్ పేజ్లో బ్రాడ్ సమ్మరీ ఆఫ్ కేటగిరీ ఆఫ్ ఫైర్ కాల్ స్టాటిస్టిక్స్ అనేది మన పేజ్ని దీంట్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. దీంట్లో డేటా బ్లెండింగ్, డేటా బైండింగ్ అండ్ పైవట్ టేబుల్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని మనకు డిస్ప్లే డేటా అనేది మనకి ఎలా కావాలంటే అలాగా మనం గతంలో యూజ్ చేసిన ఈ డేటా ఫిల్టర్స్ అండ్ కంట్రోల్స్ని యూజ్ చేసుకొని ఎలా ఫంక్షనింగ్ అవుతుంది, మనకు కావాల్సిన డేటాని మనం ఎలా కావాలన్నా తీసుకోవచ్చా లేదా, దీనికి ఫ్లెక్సిబిలిటీ అండ్ యూజర్ ఫ్రెండ్లీగా ఉందా లేదా అనేది ఈ టేబుల్లో మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇవి ఇచ్చిన డేటా కంట్రోల్స్ ప్రకారం ఇది ఉందనుకుంటే ఇప్పుడు నేను మౌస్ ఈ టేబుల్ మీద హోవర్ చేసినప్పుడు మీరు ఒక పింక్ కలర్లో డేటా మ్యాపింగ్ అనేది మనకి ఎక్కడైతే మౌస్ హోవర్ అవుతుందో అక్కడ మనకు ఆ డేటా దేనికి సంబంధించింది అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. ఇది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఇప్పుడు మన ఫైనాన్షియల్ ఇయర్ అనే కాలంని మనం ఎక్స్పాండ్ చేస్తే మనకు రీజన్స్ కనపడతాయి. అంటే ఇప్పుడు మనకు ఫైనాన్షియల్ ఇయర్ వైజ్ కావాలి, రీజన్ వైజ్ టేబుల్స్ కావాలి అని అనుకుంటే ఇలాగ మనకు టేబుల్స్ రీజన్ వైజ్ కూడా వస్తాయి. ఒకవేళ మనకు రీజన్ కూడా మనం ఎక్స్పాండ్ చేస్తే మనకు జోన్స్ ఈ విధంగా కనపడతాయి. ఇప్పుడు ఇందాకలాగే ఇప్పుడు మనం మౌస్ హోవర్ చేసి చూడండి. ఎక్కడైతే మనం మౌస్ హోవర్ చేస్తామో సపోజ్ ఇప్పుడు ఈ 1 అనేది ఎక్కడ ఉంది, ఈ 1 మేజర్ అనేది ఇప్పుడు నేను మౌస్ పెట్టిన 1 మేజర్ ఫైర్ కాల్ అనేది ఎక్కడ జరిగింది అంటే ఈజీగా ఈ కలర్ యూజర్ ఇంటర్ఫేస్తో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కడ జరిగింది అని చెప్పొచ్చు అంటే జోన్ 4లో సౌత్ రీజియన్లో 2015 to 16 ఫైనాన్షియల్లో జరిగిందని మనం ఈజీగా డేటాను చూడంగానే మనం ఐడెంటిఫై చేసేవచ్చు, మానిటర్ చేయొచ్చు. సపోజ్ ఇది ఏ డిస్ట్రిక్ట్లో జరిగిందో తెలియదు, అందుకని మనం జోన్స్ని ఇంకా లోయర్ లెవెల్కి కానీ మనం ఎక్స్పాండ్ చేయగలిగితే అసలు అది ఏ డిస్ట్రిక్ట్లో జరిగింది కూడా మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ఇదే విధంగా మన ఎక్స్పాండేషన్ లెవెల్ ఎలా పెట్టామంటే 5 స్టేషన్ లెవెల్ వరకు పెట్టాము. ఈ 5 స్టేషన్ లెవెల్ వరకు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇన్ కేసు 5 స్టేషన్లో
ఈ డేటా రెగ్యులర్గా ఉంటే ఎవరైనా డేటా అడిగినప్పుడు ఏమవుతుంది, ఈ డాష్బోర్డ్లోకి వచ్చి వాళ్ళ 5 స్టేషన్ సెలెక్ట్ చేసుకొని టేబుల్ని డౌన్లోడ్ చేసుకొని మనకు ఎవరికైనా హైర్ అథారిటీస్కి కానీ లేదా నెక్స్ట్ ఎవరికైనా ప్రజెంట్ చేయాలనుకుంటే ఈజీగా ప్రజెంట్ చేయొచ్చు. ఇప్పుడు మనకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు ఇది టేబుల్ ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ మనకి కిందకు వస్తుందా లేదా అనుకుంటే, ఇది ఎలా అంటే ఆటోమేటిక్ ఎక్స్పాండెడ్ మోడల్లో మనం ఇది తయారు చేసాం. దీన్ని ఎలా అంటే ఇది ఎన్ని పేజెస్ ఉన్నా, ఎన్ని రికార్డ్స్ ఉన్నా, ఎన్ని వేల రికార్డ్స్ ఉన్నా సరే ఇది ఆటోమేటిక్గా టేబుల్ ఎక్స్పాండ్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎక్స్పాండ్ చూసాం, మనం దీన్ని కంప్రెస్ చేసే డేటాని మనం కంప్రెస్ చేస్తా వస్తే మీరు బాగా గమనించండి, డేటా టేబుల్ అనేది మనకు కంప్రెస్ అయిపోతూ ఉంటుంది. రీజన్స్ కట్ చేస్తే టేబుల్ సైజ్ అనేది తగ్గిపోతుంది. అలా కాదు, నాకు కాంప్రహెన్సివ్గా ఒక బ్రాడ్ వ్యూలో మనకు ఫైనాన్షియల్స్ వరకే కావాలి అనుకుంటే ఫైనాన్షియల్ ఇయర్ వరకు టేబుల్స్ అనేది ఫైర్ కాల్స్ టేబుల్స్ అనేది ఆటోమేటిక్గా ఇలా పాపప్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం మేజర్ ఏం చూస్తుంటాం అంటే కేటగిరీ ఆఫ్ ఫైర్ కాల్స్ చూస్తుంటాము. ఇదే డేటా మనకు కాజ్ ఆఫ్ ఫైర్ కూడా కావాల్సి వస్తుంది. కాజ్ ఆఫ్ ఫైర్లు కూడా సేమ్ ఇలాగే. కాజ్ ఆఫ్ ఫైర్లో మనకి ఇక్కడ కేర్లెస్ స్మోకింగ్, నాక్డ్ ఇలాగ ఎన్ని అయితే మన కాజ్ ఆఫ్ ఫైర్లు ఉంటాయో ఆ కాజ్ ఆఫ్ ఫైర్లు ఉంటాయి. ఇక్కడ మనం ఫైనాన్షియల్ ఇయర్స్ని మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ రీజన్స్ని ఎక్స్పాండ్ చేస్తే, అదేవిధంగా జోన్స్ ఎక్స్పాండ్ చేస్తే, మన 5 స్టేషన్స్ కూడా ఎక్స్పాండ్ చేస్తే ఆటోమేటిక్గా 5 స్టేషన్స్ వరకు ఈ కాజ్ ఆఫ్ ఫైర్లు కూడా ఈ డేటా అనేది కాజ్ ఆఫ్ ఫైర్ అనేది కూడా డేటా అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒకవేళ ఈ పేజీ మనకు ఈ పేజీ మనకు డిస్ప్లే కానీ లేకపోతే ఇక్కడ మనకు స్క్రోల్ బాక్స్ వస్తాయి. మన డేటా ఇది డెమో డేటా కాబట్టి ఒక పేజీతో మనకు డిస్ప్లే అనేది కనబడుతుంది. ఇన్ కేసు ఇది లైవ్లోకి వెళ్ళి అందరు స్టేషన్స్ లైవ్ డేటా అనేది దీన్ని ఎంటర్ చేయడం కానీ స్టార్ట్ చేశారు అంటే అప్పుడు ఏమవుతుందంటే డేటా ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు, డేటా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ జరిగినప్పుడు ఏంటంటే ఇది వర్టికల్ గాను హార్జెంటల్ గాను ఈ టేబుల్స్ పెరుగుతాయి. కానీ పెరిగినా కూడా మనకు నో ప్రాబ్లం, ఇది ఆటోమేటిక్గా టేబుల్స్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా కాజ్ ఆఫ్ ఫైర్తో పాటు టైప్ ఆఫ్ ప్రిమిసెస్ కూడా మనం చూసే ఇంకొక అనదర్ క్రైటీరియా. ఈ టైప్ ఆఫ్ ప్రిమిసెస్ కూడా యాజ్ ఈజ్ గానే మనకు డేటా అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఇలా ఎక్స్పాండ్ అయిన డేటాని మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో కావాలనుకుంటే మనం దాన్ని సెలెక్ట్ చేస్తే ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా దానికి ట్యూన్ అయిపోయి టేబుల్ అనేది అలా కంప్రెస్ అయ్యి ఫిక్స్ అయిపోతుంది. ఫైనల్గా మన డాష్బోర్డ్లో ఫైర్ కాల్ యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఎక్కడ ఇంటెన్సిటీ ఎక్కడ ఉంది అనే అంశాలను మనం తెలుసుకునేదానికి జియో మ్యాపింగ్ ఆఫ్ ఫైర్ కాల్ యాక్సిడెంట్స్ అనేది ఒక ఫీచర్ అనేది మనం దీంట్లో డేటా అంటే దీంట్లో ప్రోగ్రామింగ్ డేటా అయితే చేసేస్తున్నాము. డేటా మ్యాపింగ్ అంతా జరిగింది. బట్ ఏంటంటే మనకు డెమో డేటాలో మనకు ఫైర్ కాల్స్కి సంబంధించిన లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అనేది మనం క్యాప్చర్ చేసే డేటా లేదు కాబట్టి ఇది అసలు ఎలా వర్క్ చేస్తుంది అనేది మనకు 5 స్టేషన్స్కి మనకు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ మన దగ్గర డేటా అందుబాటులో ఉంది. ఆ 5 స్టేషన్స్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ని యూజ్ చేసుకొని ఒకవేళ దీన్ని ఫ్యూచర్లో మనకు ఫైర్ కాల్స్కి మ్యాపింగ్ చేస్తే ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు మనం ఒక శాంపిల్ డెమోతో మనం ఒకసారి చెక్ చేద్దాము. ఇది ఏంటంటే ఇది ఒక ప్రెజెంటేషన్ ఇలాగ ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనేది జియో మ్యాపింగ్. మన గూగుల్ జియో మ్యాప్ యూజ్ చేసుకొని మనకు ఎక్కడెక్కడ జరుగుతుంది అనేది మొత్తం మనం ఇచ్చే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ని బేస్ చేసుకొని మనకు ఫైర్ యాక్షన్స్ ఎక్కడ జరుగుతున్నాయి అనేది ఇలా మ్యాపింగ్ అవుతుంది. బట్ ఇదే కాన్సెప్ట్ని, ఇదే ఫీచర్ని మనం 5 స్టేషన్స్కి ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ మ్యాప్ అనేది మనం ఏం చేసామంటే ప్రతి 5 స్టేషన్కి ఉన్న లాటిట్యూడ్ లాంగిట్యూడ్ని మనం డేటాబేస్లోకి ఇన్పుట్ ఇచ్చాము. అలా ఇన్పుట్ ఇచ్చి మన డాష్బోర్డ్ ఎలా చూపిస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ డాట్స్ మీకు కలర్ఫుల్గా కనపడుతుంది కదా, ఈ కలర్ఫుల్గా కనపడుతున్న ఈ డాట్స్ అన్ని కూడా 5 స్టేషన్ని ఇండికేట్ చేస్తాయి. ఈ 5 స్టేషన్ ఇండికేట్ చేస్తారు. ఈ 5 స్టేషన్ నేమ్స్ అన్ని కూడా ఆ కలర్స్కి ఏ 5 స్టేషన్ ఇండికేట్ చేస్తుంది అనేది మనకు కింద లెజెండ్ అనేది ఉంటుంది, నేమ్ లెజెండ్. ఇలా మనం దీన్ని స్క్రోల్ చేసినా కూడా, మనం బఫర్ చేసినా కూడా దీంట్లో మనం ఏ 5 స్టేషన్ ఏ కలర్ ఇండికేట్ చేస్తుందో చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా వర్క్ అవుతుందో, ఈ డేటా కంట్రోల్ ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. సపోజ్ నాకు నార్త్ రీజియన్లో ఉన్న 5 స్టేషన్స్ మాత్రమే కావాలి అని మ్యాపింగ్ మనం ఇలా సెలెక్ట్ చేస్తే చూడండి, మనకు ఈ సౌత్ రీజియన్లో ఉన్న ఈ కలర్స్ అన్ని కూడా డిసప్పేర్ అయిపోయి ఓన్లీ నార్త్ రీజియన్లో ఉన్న ఈ ఫైర్ కాల్స్ 5 స్టేషన్స్కి సంబంధించిన ఈ కోఆర్డినేట్స్ జియో మ్యాపింగ్ అనేది జరగడం జరిగింది. సపోజ్ అలా కాకుండా నాకు అల్లూరి సీతారామరాజు లేదా సపోజ్ కృష్ణా జిల్లాలో మాత్రమే
జరిగాయి అని మనకు 5 స్టేషన్స్ ఉన్నాయని కావాలనుకుంటే మనకి ఇలా మ్యాపింగ్ వచ్చేస్తుంది. అవి ఎక్కడ ఉన్నాయనేది మనకు కృష్ణా జిల్లాలో తెలుస్తుంది. అలా కాదు మనకు ఫర్ ఎగ్జాంపుల్ జోన్ వైజ్ కావాలనుకుంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ జోన్ 3లో ఏ 5 స్టేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, దాన్ని జియోగ్రాఫికల్గా లిమిటేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనుకుంటే మనకు అక్కడ వరకే జోన్ 3లో మాత్రమే మనకు ఏమేమి ఉన్నాయనేది మనకు ఆటోమేటిక్గా జోన్ 3లో ఉన్న 5 స్టేషన్స్ అన్ని తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా ఉన్న డాటెడ్స్కి మనం పెట్టుకోవడం వల్ల ఏమి ఉపయోగం అంటే మనం ఈ డేటాని పూర్తిగా ఇన్కార్పొరేట్ చేసుకోగలిగితే ఏ ప్రాంతంలో ఎక్కువ సీరియస్ జరుగుతున్నాయి, ఎక్కడ మేజర్ జరుగుతున్నాయి, ఎక్కడ రెస్క్యూ జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ మనకు మన ఎక్విప్మెంట్ని డిప్లాయ్ చేయాలి, ఎక్కడ మ్యాన్ పవర్ని మనం ఎక్కువ యూజ్ చేసుకోవాలనేది ఈ జియో మ్యాపింగ్ చూడంగానే మనకి ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. అలాగే ఏ 5 స్టేషన్కి ఎక్కువ బర్డెన్ ఉంది, ఏ 5 స్టేషన్కి ఎక్కువ మ్యాన్ పవర్ కావాలి, ఎక్కువ మన ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేయాలనేది కూడా మనకి ఈజీగా 5 స్టేషన్ వైజు, రీజన్ వైజు, ప్రాంతాల వారిగా కూడా మనకి ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇంకోటి ఏంటంటే ఇది మన వెబ్సైట్లో కూడా దీన్ని డాష్బోర్డ్ని డిస్ప్లే చేసుకోవచ్చు. మన గవర్నమెంట్ వెబ్సైట్లో ఈ గవర్నమెంట్ వెబ్సైట్లో మనం యూజ్ చేసుకున్నప్పుడు ఎవరైనా అన్నోన్ కానీ లేదా అదర్ డిస్ట్రిక్ట్స్ మన డిపార్ట్మెంట్ మన జిల్లా పరిచయం లేని వాళ్ళు ఈ విధంగా మన స్టేషన్ చూస్తే మన డిపార్ట్మెంట్ కానీ మన గవర్నమెంట్ ఇలా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళ డేటాబేస్ అనేది కూడా మనకు మంచి ఇంప్రెషన్, మన డిపార్ట్మెంట్ మంచి గుడ్ విల్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా నేను ఒక స్టేషన్ అనేది ఇప్పుడు ఒంగోలు స్టేషన్ అనేది కరెక్ట్గా మనకి ఎగ్జాక్ట్గా అక్కడే చూపిస్తుందా లేదా అనేది చూద్దాము. చూడండి ఎగ్జాక్ట్గా మనకు ఎక్కడ 5 స్టేషన్ అనేది ఎగ్జాక్ట్గా మనకు రూటు, మన అడ్రస్ ఏదైనా చెప్పినా కూడా లేదా ఎవరైనా వచ్చి కలవాలన్నా కూడా లేదు మన 5 స్టేషన్ ఫైర్ కాల్స్ ఇవ్వాలన్నా కూడా పబ్లిక్కి కానీ మన ఆఫీసర్లకు కానీ ఇది బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఇప్పుడు దీంట్లో ఇంకొక హోవర్ ఫీచర్ని ఒకటి పెట్టాము. ఇప్పుడు ఇది ఎలా అంటే ఇప్పుడు అన్ని సెలెక్ట్ చేసాము. ఇప్పుడు దీంట్లో ఏదైనా ఒక 5 స్టేషన్ బబుల్ మీద ఏదైనా కలర్ మీద కానీ మనం ఇలా హోవర్ కానీ చేస్తే ఆ హోప్స్ మీకు అది ఇలా హోవర్ చేస్తే మన ఈ కలర్ మీద హోవర్ కానీ చేస్తే ఇప్పుడు సపోజ్ ఇది ప్రకాశం జిల్లా ఖమ్మం అనే 5 స్టేషన్ అనేది ఇక్కడ లొకేట్ అయ్యింది. ఇక్కడ మనం ఈ బబుల్ ఈ కలర్ మీద కానీ మనం హోవర్ కానీ చేస్తే మనకేం తెలుస్తుంది, అది ఉన్న లాటిట్యూడ్ లాంగిట్యూడ్, అది అడ్మినిస్ట్రేషన్ పరంగా అది సౌత్ రీజియన్లో ఉందా, నార్త్ రీజియన్లో ఉందా, ఏ జోన్లో ఉంది, ఇక్కడ ఆ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నెంబర్ అనేది మనకు ఇక్కడ డేటాలో అందుబాటులో అంటే షార్ట్ టర్మ్లో మనకు అందుబాటులో లేకపోవడం వల్ల స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అనే డెసిగ్నేట్ ఇవ్వగలిగాం, ఒక డమ్మీ నెంబర్ అనేది డెమో డేటా నెంబర్ ఇవ్వగలిగాం. అదేవిధంగా ఇప్పుడు మనకు డేటా అనేది మనం బ్యాకెండ్లో కానీ ఇవ్వగలిగితే ఈ విధంగా ఎప్పుడుకైనా మనం హోవర్ చేస్తే మనం ఖచ్చితంగా ఆ స్టేషన్ ఫైర్ స్టేషన్ డేటా అనేది మనకి ఇక్కడ ఇచ్చేయచ్చు. దానికి మనం ఈ డాష్బోర్డ్లో మనకి ఏది కావాలన్నా మనం దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. మనం ఇప్పటి వరకు చూసిన కాంప్రహెన్సివ్ ఆన్లైన్ ఫైర్ అండ్ రెస్క్యూ కాల్స్ డాష్బోర్డ్ని, రెస్పాన్సివ్ డాష్బోర్డ్ని మనం అలా రావాలి అంటే దీని వెనక మనం ఇవ్వాల్సిన డేటాబేస్ అంటే మన ఫైర్ కాల్ రిపోర్ట్స్ని ఎలా ఇవ్వాలి ఏంటి అనేది కూడా ఒక కాన్సెప్ట్. అంటే ఇట్ ఈస్ ఎ బ్యాక్ ఎండ్, మనం ఇప్పుడు చూసింది ఫ్రంట్ ఎండ్. ఈ బ్యాక్ ఎండ్లో డేటాబేస్ ఇవ్వడానికి మనకు ఏదన్నా ఏం డేటా ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఆ డేటా అనేది ఎలా ఉండాలి, ఏ రేంజెస్లో తీసుకోవాలి, స్టేషన్ లెవెల్లో తీసుకోవాలా, రీజన్ లెవెల్లో తీసుకోవాలా, డిస్ట్రిక్టా కాదా అనేది ఇప్పుడు ఒకసారి బ్రీఫ్గా సింగిల్ షాట్లో మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇది ఎలా అంటే మనకు ఇప్పుడు చూస్తున్న ఈ టేబుల్లో మనం గూగుల్ షీట్లో కేవలం 30 ఇక్కడ 30 నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ 30 సంబంధించిన ఒక ఫైర్ కాల్ కానీ రెస్క్యూ కాల్ కానీ ఏదైనా సరే ఈ 30 నెంబర్స్ని మనకు ఒక స్టేషన్ లెవెల్లో కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇలా మనకు డేటా ఎంటర్ చేస్తే ఈ డేటా అంతా కూడా మనం ఎలా ఎంటర్ చేస్తాం అనేది ఇది గూగుల్ షీట్. ఈ గూగుల్ షీట్ అనేది ఇట్ ఈస్ నాట్ మన రెగ్యులర్గా యూజ్ చేసే కాదు. ఈ గూగుల్ షీట్ ఎలా అంటే ఇట్ ఈస్ ఏ యాప్ స్క్రిప్ట్. అంటే దీని వెనక మనం ఒక కోడింగ్ రాసి ఈ డేటా అనేది ఎలా కావాలనేది మనకి ఇన్కార్పొరేట్ చేయబడి ఉంటుంది. ఈ గూగుల్ షీట్ అనేది ఎవరు యాక్సెస్ చేయాలి, ఎలా యాక్సెస్ చేయాలి అనేది మాత్రం మనం ఎలా చేస్తామంటే ఒక మెయిల్ ఐడి తీసుకొని వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేసే విధంగా ఇస్తాం. ఎందుకంటే డేటా ఇంటిగ్రిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కొంచెం మాల్ ప్రాక్టీస్ చేసి కావాలనే రాంగ్ డేటా ఇవ్వగలిగితే మనం ప్రజెంట్ చేసే డేటా అవుట్పుట్ దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి దాని రిజల్ట్ మనకు అవుట్పుట్ మీద కూడా పడుతుంది కాబట్టి మనం దాన్ని కంట్రోల్ చేసేదానికి దీన్ని రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ అనేది ఇవ్వబోతాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నాను, ఇక్కడ సౌత్ అనే
రీజియన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా డిపెండెంట్ డ్రాప్ బాక్స్ సౌత్లో ఉన్న రీజన్స్ మాత్రమే వస్తాయి. ఇక్కడ సౌత్లో ఉన్న జోన్స్ మాత్రమే వస్తాయి. ఇక్కడ సౌత్లో ఉన్న థర్డ్ రీజియన్ నేను సెలెక్ట్ చేసుకుంటే అన్ని జిల్లాలు ఫిల్టర్ అయిపోయి డిపెండెంట్గా థర్డ్ జోన్లో ఉన్న 5 స్టేషన్స్ మాత్రమే మనకి ఇక్కడ పాపప్ అవుతాయి. ఇక్కడ సపోజ్ నేను నెల్లూరు జిల్లాని సెలెక్ట్ చేశాను. నెల్లూరు జిల్లా సెలెక్ట్ చేయగానే నెల్లూరు జిల్లాలో ఉన్న 5 స్టేషన్స్ మాత్రమే ఇక్కడ డిపెండెంట్ డ్రాప్ బాక్స్లోకి వస్తాయి. సపోజ్ ఇక్కడ నేను కావలి సెలెక్ట్ చేశాను. కావలి సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఈ జిల్లాలో ఉన్న మండలాన్ని కూడా మనకి ఇక్కడ ఆల్రెడీ ఆటోమేటిక్గా పాపప్ అవుతాయి. నెల్లూరు మనకి ఏం అంటే అది ఎక్కడ జరిగింది అంటే ఒక స్టేషన్ నుంచి వేరే స్టేషన్ కూడా మండలాలకి వెళ్ళి ఫైర్ ఫైటింగ్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ మండలాలు అనేది మనం డిస్టిక్ లెవెల్లో తీసుకున్నాము. ఇక్కడ సపోజ్ ఏకన్నా దగ్గరలో కలిగిరి అనే మండలంలో ఫైర్ జరిగితే అక్కడ అదే ఊర్లో కలిగిరి అనే విలేజ్ అనేది మనం ఇస్తాము. కాలర్ నెంబరు ఇవన్నీ కూడా మనకు టైం వేస్ట్ కాకుండా ఉండే దానికోసం ఇలా మనం ఇచ్చిన డేటా అనేది మనకు ఆటోమేటిక్గా ఇలా పాపప్ అయిపోతుంది. దీంట్లో మనం ఇవ్వాల్సిన వాల్యూస్ మాత్రం చాలా తక్కువ ఉంటాయి. క్యాలిక్యులేటర్ మొత్తం ఆటోమేటిక్గా మనం దాంట్లో కోడింగ్ రాసేసి దాంట్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని ఎలా అంటే మనం ఫైర్ స్పాట్కి ఎన్ని గంటలకు వెళ్ళాము, ఎన్ని గంటలకు తిరిగి వచ్చాము, అక్కడ ఎన్ని గంటలకు రీచ్ అయ్యాము, ఇలాంటి డేటా టైమింగ్ అని మనం ఇవ్వగలిగితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఎస్ అనే కాలం కానీ ఇక్కడ చూడగలిగితే ఈ డేటా టైమ్స్ అంతా క్యాలిక్యులేట్ చేసి ఫైర్ స్పాట్లో మనం ఎంత టైం స్పెండ్ చేసామనేది ఆటోమేటిక్గా వాల్యూ తీసుకుంటుంది. ఈ వాల్యూ తీసుకుంటుంది. ఇది మనకు అక్కడ రిప్రజెంట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకు అకాడమిక్ ఇయర్ వైజ్ ప్లస్ ఫైనాన్షియల్ ఇయర్ వైజ్ తీసుకోవాలి కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ క్యాలిక్యులేషన్స్ కూడా ఆటోమేటిక్గా ఇక్కడే జరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ కాజ్ ఆఫ్ ఫైర్ ఇవన్నీ కూడా ఏంటంటే డ్రాప్ డౌన్ బాక్స్లోనే ఆటోమేటిక్గా వస్తాయి. దీంట్లో మనకు ఫిల్టర్స్ అంటే కాజ్ ఆఫ్ ఫైర్ కానీ టైప్ ఆఫ్ ప్రిమిసెస్ కానీ ఇక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే ప్రాపర్టీ డ్యామేజ్, ఇవన్నీ కూడా ప్రాపర్టీ డ్యామేజ్, హ్యూమన్ లాస్ ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా తెలిసిందే. అయితే ఇక్కడ ఇంకా మనం అనుకున్నాం కదా అంటే డెమో డేటా వల్ల చూపించలేకపోయాం 5 స్టేషన్స్ చేసుకున్నామని ఈ గూగుల్ మ్యాపింగ్ అనేది ఇక్కడ మనకు ఫైర్ కాల్ స్పాట్కి వెళ్ళిన తర్వాత అక్కడ మన జియో మ్యాపింగ్ ఫోటో ఏదైనా తీసుకొని వచ్చేస్తే మనకు అక్కడ కోఆర్డినేట్స్ అనేది క్యాప్చర్ అవుతాయి. అది మనం ఆ స్టేషన్కి వచ్చిన తర్వాత మనకు ఆ స్టేషన్లో అదే ఆ ఫైర్ కాల్ కానీ రెస్క్యూ కాల్కి సంబంధించిన లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కానీ ఇవ్వగలిగితే మనకి ఇంతకుముందు మన డాష్బోర్డ్లో చూసిన విధంగా ఆటోమేటిక్గా దాంట్లోనే మనకు అది ఎక్కడ ఫైర్ కాల్ జరిగింది అనేది ఆటోమేటిక్గా దీనిలో అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అంటే సింపుల్ ఈ విధంగా ఓన్లీ 30 కాలమ్స్, దీనిలో 30లో మనకు డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకునేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఓన్లీ మనం మాన్యువల్గా ఎంటర్ చేసేవి చాలా తక్కువ ఉంటాయి. అంటే ఇలా కాంప్రహెన్సివ్గా మనం రెడీమేడ్గా అంటే చాలా యూస్ఫుల్గా ఉండే డేటాబేస్ని మనం మెయింటైన్ చేసుకోగలిగితే మనం గతంలో చూసిన డాష్బోర్డ్ అనేది మనం మెయింటైన్ చేయొచ్చు. ఇది ఈజీగా అయితే మాత్రం జరిగే వర్క్ అయితే కాదు. దీని వెనక మనకు డిపెండెంట్ డ్రాప్ బాక్స్ రావాలంటే మనకి 3 పేజీల కోడింగ్ అనేది యాప్ స్క్రిప్ట్లో మనకు కోడింగ్ జావా స్క్రిప్ట్ ఇవ్వగలిగితేనే మనకు ఆ డిపెండెంట్ డ్రాప్ బాక్స్లని రావడం జరుగుతుంది. దీనిలో చాలా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, మళ్ళీ రిపీట్ చేసుకుంటూ వస్తుంది. మనం దీన్ని లైవ్లో తీసుకెళ్ళినప్పుడు చిన్న ఎర్రర్స్ వస్తుంటాయి, అవిని కూడా సాల్వ్ చేసుకుంటూ ఉండొచ్చు. బట్ వన్ ఫైన్ డే ఇట్ విల్ బి హ్యాపెన్, ఆ హోప్ నాకుంది. మనం ఇప్పటివరకు చూసిన ఆ డాష్బోర్డ్ అనేది అంత క్వాలిటీగా కాంప్రహెన్సివ్గా రెస్పాన్సివ్గా మనకు తయారవ్వాలి అంటే డేటాబేస్ని మనం ఎంత క్వాలిటీగా డేటాని క్యాప్చర్ చేయగలం, ఎంత క్వాలిటీగా డేటాని మనం ఫీడింగ్ చేస్తాం అనే అంశం మీద ఆధారపడి మనకు క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే డేటా క్వాలిటీ ఉండాలి, డేటా యూనిఫార్మిటీ ఉండాలి, డేటా ప్రోటోటైప్ ఉండాలి. అంటే ఇప్పుడు ఈ పదాలు మనకు కొంచెం టెర్మినాలజీ కష్టంగా ఉన్నా కూడా అసలు ఇవన్నీ ఒకటేనా కాదా, అసలు ఈ ఎర్రర్స్ ఎలా వస్తాయనేది ఒక చిన్న ప్రాక్టికల్ నాకు తెలిసిన చిన్న ఎగ్జాంపుల్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. మనం జనరల్గా ఒక హెడ్ ఆఫీస్ నుంచి కానీ రీజనల్ ఆఫీస్ నుంచి కానీ లేదా రీజనల్ డిస్ట్రిక్ట్ నుంచి కానీ స్టేషన్ లెవెల్లో డేటా అడిగినప్పుడు మనకు గ్రౌండ్ లెవెల్లో నుంచి డేటా అనేది యూనిఫార్మిటీగా వస్తుందా లేదా డేటా ప్రోటోటైప్ ఫాలో అయ్యి వస్తుందా లేదా ఎలా ఉంటుంది అనేది మనం ఒక చిన్న ఎగ్జాంపుల్. మనం సీరియల్ నెంబర్ అనే మనం హెడర్ ఇచ్చేసి మనం కానీ ఇచ్చేస్తే మనకు అవుట్పుట్ తీసుకునేటప్పుడు ఎలా వస్తుంది అంటే ఇక్కడ చూడండి సీరియల్ నెంబర్ అనేది రకరకాలుగా అంటే ఆ వ్యక్తి పర్సెప్షన్ బేస్ చేసుకుని అది కరెక్ట్ అనుకునే విధంగా అతను ఇస్తాడు. అది అతను తప్పు కాదు, ఎందుకంటే అది ఎలా కావాలనేది మనం డేటా ప్రోటోటైప్ అనేది డిఫైన్ చేయగలిగితే గ్రౌండ్ లెవెల్ నుంచి డేటా అనేది అలా రావాలని మనం డిఫైన్ చేయగలగాలి. అలా వచ్చినప్పుడు మాత్రమే మన డాష్బోర్డ్లో ఈ ప్రోగ్రామింగ్ కోడింగ్ అంతా కూడా వర్క్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ జోన్ 1 అని చూడండి ఎగ్జాంపుల్.
ఇక్కడ జోన్ అని రాసేయమని మనం డిసైడ్ చేసి చెప్పేస్తే ఒక్కొక్కలా రాయొచ్చు. ఇప్పుడు ఎవరు తెలియని పర్సన్ ఎవరైనా ఎంటర్ చేశారనుకోండి, అతను ఫస్ట్ జోన్ అని రాయొచ్చు. ఇంకొకరు న్యూమరికల్ యూజ్ చేస్తారు, కొంతమంది క్యాపిటల్ లెటర్ యూజ్ చేస్తారు, కొందరు స్మాల్ లెటర్ యూజ్ చేస్తారు, కొంతమంది క్యారెక్టర్కి దానికి మధ్యలో స్పెషల్ సింబల్స్ అనేది వాళ్ళకి నచ్చింది అక్కడ కీబోర్డ్కి ఎక్కడ అనుకూలంగా ఉంటే అలా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ అంటారు. నేమ్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ అని డ్రా చేసేటప్పుడు అది కొంతమంది ఏంటంటే డబ్ల్యూటీ రాస్తారు. వాటర్ టెండర్ అనే పదాన్ని మనం ఒకవేళ డేటా క్యాప్చర్ చేయమంటే ఎన్ని రకాలుగా వస్తుంది అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ పెట్టాను. ఇవంతా నేను ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్స్లో నాకున్న ఈ చిన్న ఎక్స్పీరియన్స్లో నేను గమనించినవి మీకు ప్రజెంట్ చేస్తా ఉన్నాను. ఎగ్జాంపుల్ ఇంకోటి డేటా. మనకు ఈ డేటా బర్త్ ఏజ్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కానీ లేదా ఏదన్నా ఒక ఎక్సెల్లో కానీ లేదా ఏదన్నా తీసుకునేటప్పుడు ఈ డేట్ కూడా రకరకాలుగా ఇస్తూ ఉంటారు. కొన్ని మనకు గూగుల్ ప్రొడక్ట్స్ ఎలా తీసుకుంటుందంటే మంత్ అనేది ముందు తీసుకుంటుంది. అంటే మనకు ముందు కనపడేది మనం డేట్ అనుకుంటాం, కానీ దాన్ని మనం అది బ్యాక్ ఎండ్లో దాన్ని ఎలా తీసుకుంటుంటే ముందున్న వాల్యూని మంత్గా తీసుకుంటుంది, సెకండ్ ఉన్న వాల్యూని డేట్గా తీసుకుంటుంది. అది ఎందుకంటే ఆ ప్రొడక్ట్స్ తయారు చేసింది ఆ డెవలపర్స్ అనేది యూఎస్ యూకే నుంచి డెవలపర్స్ దాని ప్లగిన్స్ అన్ని తయారు చేస్తారు కాబట్టి అది అలా ఉంటుంది. కానీ దాన్ని యూజ్ చేసుకున్నప్పుడు మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది మనకు ఒక అవగాహన ఉండాలి. ఇలా ఈ విధంగా ఇంత ఇంపారిటీ, అంత ప్యూరిటీ లేకుండా, ఇంత డేటా క్వాలిటీ లేకుండా మనం ఇలా డేటా తీసుకుంటే మనం గతంలో ఒక 1 minute 2 minutes బ్యాక్ మాట్లాడుకున్న డాష్ బోర్డ్ని మనం అచీవ్ చేయగలమా? 100% చేయలేము. అందుకనే ఈ డేటా ప్రోటోటైప్ని, డేటా క్వాలిటీని, డేటా యూనిఫామిటీని అచీవ్ చేసేదానికి మనం ఏం చేసామంటే ఈ గూగుల్ షీట్లో ఎక్కడా కూడా హ్యూమన్ ఇంటర్ప్రెషన్ అంటే దీన్ని డేటా ఎంట్రీ ఆపరేటర్ చేసే అతనికి టైప్ చేసే అవకాశాన్ని చాలా 99% తగ్గించేసాం. అన్ని డిపెండెంట్ రెస్పెక్టివ్ డ్రాప్ డౌన్స్ అనేవి వస్తాయి. ఇలాగా దీంట్లో మనం క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని, క్వాలిటీ ఆఫ్ డేటాని మనం పెంచడం వల్ల అలాంటి అవుట్పుట్ ఖచ్చితంగా వస్తుంది. అలాగా గ్రౌండ్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఉన్న రిక్వైర్మెంట్స్ని, ప్రాబ్లమ్స్ని అన్నీ ఒక ఫస్ట్ ప్రైమరీగా అర్థం చేసుకొని ఈ డాష్ బోర్డ్ని డిసైడ్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం ఏదన్నా సాఫ్ట్వేర్స్లో కానీ ఏదన్నా ఇప్పుడు ట్యాబ్లర్, పవర్ బిఐ ఇలాంటి చాలా మనకు పెయిడ్ ఇంతకంటే అద్భుతంగాను ఇంతకంటే గ్రాఫికల్ గాను యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ అనేది మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ అవన్నీ మనం అడాప్ట్ చేసుకునే ప్రాబ్లం ఏంటంటే దానిలో చేసే కోడింగ్ అనేది ఎక్స్పర్టైజ్ ఎక్కువ కావాల్సి వస్తుంది, మనం ఎవరిని అడగలేని పరిస్థితి అవుతుంది. రెండోది ఏంటంటే అవన్నీ యూజ్ చేసుకోవాలంటే దానికి ఉన్న లైసెన్స్డ్ వర్షన్స్ ఉంటాయి. మనం డాష్ బోర్డ్ ఒక పర్సన్ చూడడానికే నేను ఒక యాప్ చూస్తే ఒక డాష్ బోర్డ్ ఇప్పుడు మనం చూసింది ఒక యూజర్ చూడాలనుకుంటే ఇయర్లీకి ఒక 5,000 to 10,000 రూపీస్ పే చేయాల్సిన సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి. కానీ మనం అలా కాకుండా ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ఇప్పుడు దాకా మనం యూజ్ చేసుకున్న ఇదంతా కూడా ఎంత అంటే దీనికి ఏదైనా ఎక్స్పెన్సెస్ అవుతాయా లేదా అనుకుంటే ఏంటంటే ఇదంతా జీరో కాస్ట్. ఎందుకంటే దీంట్లో మనం సంబంధించింది వాడిన అన్ని ప్రోగ్రామ్స్ కానీ, అన్ని కోడింగ్స్ కానీ, అన్ని ప్లాట్ఫామ్స్ కానీ అన్ని గూగుల్ సంబంధించిన ఫ్రీ సర్వీస్నే యూజ్ చేసాం కాబట్టి సపరేట్ సర్వర్స్ కానీ ఇలాంటివి అవసరం లేదు. కాబట్టి మనకు జీరో కాస్ట్తో మన డాష్ బోర్డ్ని లైవ్లో తీసుకురావడం అనేది జరుగుతుంటుంది. నాకు ఇలాంటి ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ చేయమని ప్రోత్సహిస్తున్న మన ఫైర్ డిపార్ట్మెంట్ సీనియర్ ఆఫీసర్లకి, మా జిల్లా అగ్నిమాపక అధికారికి, నా కొలీగ్స్కి మరియు ఈ డాష్ బోర్డు డిజైన్ చేయడానికి సహకరించిన కొంతమంది సిబ్బందికి నా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. దీనికి అనుబంధంగా ఐఎంఎస్ అంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే మన డిపార్ట్మెంట్లో ఉన్న ఫైర్ అండ్ రెస్క్యూ ఎక్విప్మెంట్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఎన్ని రిపేరబుల్, ఎన్ని సర్వీసబుల్, ఎన్ని అన్సర్వీసబుల్ అనేది రన్ టైంలో అంటే సింగిల్ షాట్లో ఇప్పుడు డాష్ బోర్డ్ ఎలా చూసామో అలాగే మానిటరింగ్ డిజైన్ చేసేదానికి ఐఎంఎస్ సిస్టమ్ అనేది ఆల్రెడీ డిజైన్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్, అండర్ రివ్యూ. ఇప్పుడు దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ అవన్నీ చూసిన తర్వాత ఈ వీడియో కట్ అవుతుంది. దీని తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ అనేది ఎక్కువ బడ్జెట్ అనేది మనకు ఎక్కువ మెయిన్ కాన్సెప్ట్. ఈ బడ్జెట్ మానిటరింగ్ అంటే మన బడ్జెట్ ఇష్యూ చేసిన తర్వాత ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, ఎంత ఎఫిషియెంట్గా చేయాలనేది నెక్స్ట్ బడ్జెట్ దాని మీద వీఆర్ థింకింగ్ ఆన్ దట్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.